ఒక స్టూడెంట్ దేని మీద ఇన్వెస్ట్ చేయాలి ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ మజిల్ ఆర్ స్టే ఫిట్? సో సింపుల్గా చెప్తా ఇప్పుడు. సో మనకైతే ఒక 3 ఉంటాయి మ్యాక్రో న్యూట్రియన్స్ అనేటివి. ఏంటి? ప్రోటీన్, ఫ్యాట్స్ అండ్ కార్బ్స్. ఇప్పుడు చెప్తుంటా వీడు సోది అనుకోకుండా ఒక 2 నిమిషాలు విను. సో ఫస్ట్ వచ్చేసి కార్బ్స్ ఎక్కడికైనా వస్తాయంటే మనకి రైస్లకని, స్వీట్ పొటాటో, ఓట్స్ కానీ, బనానా ఇళ్ళకని కార్బ్స్ వస్తాయి మనకి. సెకండ్ వచ్చేసి ప్రోటీన్ ఎక్కడికైనా వస్తాయంటే గుడ్లు కానీ, లేకపోతే చేపలు, చికెన్, పన్నీర్, లేకపోతే సోయా చంక్స్ ఎక్సెట్రా ఇళ్ళకైనా మనకు ప్రోటీన్ వస్తుంది. ఫ్యాట్స్ దేంట్లోకైనా వస్తాయంటే గీ, ఆల్మండ్స్, లేకపోతే పల్లీలు, దీంట్లోకైనా మనకు ఫ్యాట్స్ వస్తాయి. సో ఇప్పుడు నువ్వు దీన్ని బట్టి దేని మీద ఇన్వెస్ట్ చేస్తావు? సో నువ్వు ఒక స్టూడెంట్ అయినా లేకపోతే నార్మల్ యావరేజ్ పర్సన్ అయినా సరే కార్బ్స్ అనేవి ఇంట్లో ఫుడ్ నుంచి కవర్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఫ్యాట్స్ కూడా ఇంట్లో ఫుడ్ నుంచే కవర్ చేయొచ్చు. మనం కవర్ చేయాల్సింది ఒకటి ప్రోటీన్లో నువ్వు ఇన్వెస్ట్ చేయి, కొంచెం నీ మజిల్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది. సో లాస్ట్ ఎట్ ది ఎండ్ ఇంకొకటి మెయిన్ ఇంగ్రీడియంట్, అదే ఫైబర్. ఈ ప్రోటీన్ కూడా నువ్వు అన్ని కవర్ చేసి ఫైబర్ కవర్ చేయకపోయినావు అనుకో నీకు గట్ల ఇష్యూస్ వస్తాయి, దానివల్ల మనం డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫైబర్ అంటే ఏం లేదు, ఫైబర్ అంటే నువ్వు క్యాప్సికమ్ తీసుకోవచ్చు, క్యారెట్ తీసుకోవచ్చు, ఏదైనా వెజీస్